నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సాబిరంగా నా సాబిరంగా. నా సొంతూరు నేపాల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది. ఈ నేలను చూస్తుంటే ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. మామా అక్కడ ముద్దు పెట్టుకున్నాడు రా. నేల తల్లి ముట్టుకో చాలా లేదు, అందుకే ముద్దు పెట్టుకుంటున్నా. కింద మా కుక్క పిల్ల అక్కడే. నువ్వేంటి మామా నేపాల్ వచ్చి నేపాల్ లో తేలిపోయింది? అరే పెద్దలు ఏమన్నారు? వెన్ యూర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్ అన్నారు. అది రోమన్ లో కదా, రోమన్ లో కదా. అమ్మా నాన్న అందరూ బాగున్నారా? ఇంకెక్కడ అమ్మ నాన్నమాయ. ఏమిందిరా? రాత్రి అమ్మ నాన్న వస్తుంటే ఎదురుగా బస్సు మిస్ అయిపోయి రేపు మార్నింగ్ బస్కి వస్తాన్నారు. ఒకడు అత్తయ్యేది అత్త ఇంకెక్కడ అత్తారా? అత్తగడ బస్సు మిస్ అయిందా? నేను కొడతాను రాస్కెల్. రన్నింగ్ లో ఉన్న బస్సు వెనకాల నుంచి వచ్చేసి పట్టుకోవాలి కదా. మీ అత్త ముందు నుంచి పట్టుకుంది, ఎక్కేసిందా? బస్సు అత్త మీద ఎక్కేసింది. డ్రైవర్ మీద కేసు పెట్టవలసింది మాయా. నా మీద ఎలా పెట్టుకుంటాను రా? అని డ్రైవింగ్ చేస్తుంది. నేనే కావాలి మట్టిసుండో. జాబ్ ఏం చేస్తున్నారా? జాబ్ బాగుంది, కూల్ శాలరీ అయితే బాగుంది, అంత హ్యాపీ. బాగుంటే చాలు. జాబ్ ఏం చేస్తున్నావు అంట? బాగుంది, మంచి శాలరీ వస్తుంది, ఫుల్ సెటిల్ హ్యాపీ. కాదురా జాబ్ ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తే చెప్తా కదా. ఖాళీగా ఉన్నా మనీషా ఇదిగోరా మీ మరదలు. ఇది ఇంకా మారలేదా? ఏంది? అదేదో చెద్ద అందంగా ఉన్నట్లు అప్సరసం నడుస్తుంది. కట్టం తీస్తే ఏముండదు. చిన్నప్పటి నుంచి చూసింది కదా. ఏమే ఫేస్ చూపించు బావా. దానికి పెళ్లి పనులు పూర్తి చేస్తే అయిపోద్ది అనిపిస్తుందిరా. ఎలాగో వచ్చావు, వస్తే పెళ్లి ఏం మాడతావు? కావాలంటే ఈ ఫీల్డ్ టవర్ దూకేస్తుంది తప్ప దీన్ని పెళ్లి చేసుకోండి. దీన్ని పెళ్లి చచ్చిపోతా అంతే. రెండు ఒకటే కదరా. ఈ ఫీల్డ్ టవర్ లేదు కదా ఇక్కడ. దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు దాని పేరు మీద ఉంది. ఓ పని చేద్దామా, దీన్ని పెళ్లి చేసే బాధ్యత నాది. ఇల్లు నాకు ఇచ్చే. పెళ్లి చేస్తావు? పని చేస్తా. ఎవరికి ఇచ్చేస్తారా? నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు. ఆడ నేపాల్ క్లైమేట్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. 2 నిమిషాలు వస్తాడు, ఆయన సెట్ చేస్తా. బక్కరా ఎంతసేపు చున్ని కప్పుకున్నా కదా, ఈ దరిద్రమో ఎలా కప్పుకో. నా దగ్గర అలా వయ్యారాలు చూపించావు, ఆడితే అలా చూపించు, నీకు నేను సెట్ చేస్తా. ఆడికి అసలుగా నేపాల్ రాదు. నాకు రాదు. నీకు నేపాల్ రాదా? మరి ఎలా తయారు? మేనేజ్ చేస్తాను ఇక్కడ ఉన్నది. అయితే నేపాల్ లాంగ్వేజ్ ఏదో మాడుతుండు, మేనేజ్ చేస్తా. మీ వెనక్కి వెళ్ళిపోండి. అరే మా మంచి ఉండిపోయింది, చాలా మంచి. ఏంట్రా ఆడు ఎంత దరిద్రం అంటే చీపుర పుల్లకి లిప్స్టిక్ వేసినా వదలడు. అదేంట్రా? ఆడు లిప్స్టిక్ చూస్తాడు, చీపుర పుల్ల చూడ్డు. ఓ అచ్చ నీలాగా అనమాట. ఓన్లీ నీతో పాల్చు వెళ్ళు. నా పేరే రాజు, రాజు. నేపాల్ క్లైమేట్ అదిరిపోయిందిరా. ఇదేరా మా మాయా ఇల్లు. చాలా బాగుందిరా. ఎవరు లేరండి ఇంట్లో? మాయ ఉన్నాడు. మాయా మాకు తెలుగు వచ్చా? తెలుగు అర్థం అవుద్ది, తెలుగు మాట్లాడలేడు. ఓహో ఓకే. మాయా వెళ్ళిందే నన్ను అంటాక నన్ను నమ్ముడు పుంతున్నా పూ పూ. ఏంట్రా అది? ఎమిరేట్స్ అని పెద్ద సాంగ్, ఫేమస్ సాంగ్. ఎక్కడ ఎన్నట్టుంది? ఎన్నగా ఎక్కే ఉంటావురా. ఏమంటున్నాడు రా? అదే టీ తాగుతారని అడుగుతున్నాడు రా. మళ్ళీ ఏమంటున్నాడు రా? నమస్కారం అంటున్నాడు రా. నమస్కారం నేపాల్ అంత పెద్దగా ఉంటదా? జరపడం అంటే నేపాల్ ఇంతే. ఇదేంట్రా? ప్రయాణం బాగా జరిగిందా? అమ్మ నాన్న బాగున్నా అడుగుతున్నారు. ఏంటి అంత ఉందా దాంట్లో? జరపడం నేపాల్ ఇంతే. ఏంట్రా ఇది? జుమ్ 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 ఫుఫు అంటాడు. మిషన్ కార్యక్రమం ఎలా ఉందని అడుగుతున్నాడు. మనీషా ఏంట్రా ఎలా చాలా వెళ్ళిపోయింది? కూర్చో. మా అత్త కూతుర్రా. ఎవరు? నా కాబోయే భార్య. కూర్చో. ఏంటా దరిద్రం? టీ కావాలని అడుగుతున్నాడు రా.
D1 have tea ఇంగ్లీష్ లో 3 అక్షరాలు, చాయ్ పీతేగా హిందీలో కూడా 3 అక్షరాలు, టీ తాగుతారు తెలుగు ఈడేటర్ ఎంత అంటారు. నేపాల్ లో పొయ్యి వెలిగించి కప్పు పెట్టి పంచదార షుగర్ అడుగుతారు టీ కోసం. ఇంతేస్తారు దాంట్లో. నేపాల్ ఇంతే, నేపాల్ ఇంతే. అది కాదు కదా భోజనం సంగతి ఏమైనా ఉందేమో అడుగు. ప్రతిదానికి జరవరప్పేనా? ఏ కందిపప్ప పెసరపప్ప బెటరా? అన్నిటికీ జరవరపప్ప అంటే నేపాల్ ఇంతే, నేపాల్ ఇంతే. లిప్రగా లిసిరబా లిపంపం అగరపపం జం జం. ఏంట్రా ఇది? నీకు ఏది వస్తే మాట్లాడక, మేనేజర్ చస్తున్నా. ఏదో మేనేజ్ చేయ మరి, నాకు రాదు మరి. నేపాల్ ఇంతే, నేపాల్ ఇంతే. ఏంటి అక్కడ దాకా వెళ్ళి చెప్పింది ఇదే? లిసిరమగా సిరివా లెబగాసం మనీషా. లసరగా మలా పాప మనీషా. అలాగే ఉంది. మీ మావయ్యకి అమ్మ నాన్న ఎవరు లేరా? వాళ్ళ అమ్మ నాన్న కోసమా? నాకు అర్థం అయిపోయింది. ఏం అర్థమైంది? యాక్సిడెంట్ లో పోయారు అంటున్నాడు. కాదు, మరి తలుపు రెక్కలు ఉండిపోయి చచ్చిపోయారట. ఆ సౌండ్ తలుపు కింద ఉండిపోయారని. ఏంట్రా ఇదంతా? నేపాల్ ఇంతే, నేపాల్ ఇంతే. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటే అడుగుతున్నాడు. మా అమ్మకి మెంటల్ హాస్పిటల్ ఉందండి, మా నాన్న అందులోనే ఉంటాడు. డాక్టరా? కాదు కాదు, పేషెంట్. ఏంటంట? ఎర్రపప్పు కన్నా బెటర్ అంటున్నాడు. భోజనం ఏం తింటావరా? నేను అడుగుతా, నాకు నేపాల్ లో నాకు బాగా ఆకలేస్తుంది, లంచ్ ప్రిపేర్ చేయండి అంటే ఈజీగా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. నేపాల్ లో లంచ్ అంటారు, ప్రిపేర్ అంటే వెళ్ళిపోయాడు. అందుకనే ఈజీగా అర్థమైపోయిందా? ఆ మాస్క్ ఎందుకు వేసుకుంది అలాగే నుంచి తీయట్లేదు చూద్దాం అంటే? ఒక ఆచారం ఉందిరా. ఏంటిది? ఎవడైతే ఫస్ట్ దాని మొహం చూస్తాడో ఆడే పెళ్లి చేసుకుంటారన్నమాట. అందుకే దాని మొహం చూద్దాం వచ్చాను, ఎందుకంటే బోల్డ్ ఆస్తుంది, అందంగా ఉంటది, తెలుసు కదా. అవునా? ఎలా ఉంటది? చందమామ. చాలా నాకు అర్థమైంది, చందమామలా ఉంటది అనుకుంటా. మీ మామయ్యకి ఆస్తి ఏమైనా ఉందా? ఉందిరా, ఇల్లు అది మొత్తం ఎంత కొండలు చూసా కదా, లీజు తీసుకున్నాడు మనోడే. అంత వస్తుందారా? క్యాలిక్యులేటర్ సరిపోదురా. ఓ నాయను, లోపలికి ఫ్రెష్ చేస్తాను రా. గో గో గో. మనం మామూలుగా కనపడితేనే వదలం, అలాంటిది అందమైన అమ్మాయి ఆస్తి. నువ్వు డే మనమే గేలం వేయాలి. మనీషా కుయ్యా? మరి మనీషా అన్నారు, మనీషా అన్నారు. సుధీర్ ఉయ్యా. ఓడి అమ్మ, మన క్యారెక్టర్ ఇక్కడ కూడా తెలిసిపోయింది ఏంటో ఉయ్య అంటుంది. మొహం చూడాలంటే ఎలాగా? వాటర్ వాటర్. హలో, దాహం దాహం తీరం దాహం. మిషన్ దాహం, మిషన్ దాహం. వాటర్ తీసుకొచ్చింది, ఎలాగైనా గుద్దీసి మొహం చూస్తే బెటర్ ఏమో. ఎలాగని ఇప్పుడు దీని మొహం చూడాలి. అబ్బా! ఏమేంద్రా? నేనేం చేయలేదురా. ఏం చేసావు? నేను చేసుకుందాం చందమామని, నువ్వు చూసి నాకు ద్రోహం చేస్తావా? చందమామ తర్వాత డైలాగ్ ఉంది వెళ్ళే. ఏంటిది? చందమామ మచ్చలా ఉంటుందని చెప్తావు అనుకున్నా. నా బ్రతుకు గుగ్గుబాటు చేసా కదరా, దాని మోహన్ ఎలా ఉందో? నేపాల్ కోతిలో ఉంది. ఏంట్రా ఏంట్రా ఏంటిది? తెలుగులో మాట్లాడాడు. నేపాల్ ఇంతే, నేపాల్ ఇంతే. చెప్పొద్దా నేను, చెప్పొద్దా నేను? ఏంట్రా ఇలా చూసేసిన తర్వాత ఎవరు చేసుకుంటాడు? నువ్వు తప్ప ఎవరు దిక్కుదని అంటున్నాడు. నేను చేసుకునేంట్రా పిచ్చా మెట్లా? నా హైదరాబాద్ లో ఫాలోయింగ్ నరికేస్తా అంటున్నాడు. నరికేస్తా ఏంట్రా పిచ్చి పిచ్చి?
మంచిగా అంటాడు ఏంటాడు చెప్పుతో కొడతా అంటున్నాడు నేపాల్లో చెప్పు ఇక్కడ చెప్పు ఒకటే పిచ్చి పిచ్చి నడకాలడద్దు హైదరాబాద్ తుమ్మలతో పెట్టుకున్నాడు అందరు శాలరీలు గల్లం తెలుసా రిస్టర్ లేదు బుఫర్ లేదు మనంతా అఫరే అరే బాబా లాస్ట్ డెల్ చెప్పు మళ్ళీ చెప్పు రిఫర్ లేదు గిఫర్ లేదు మనంతా అఫరే ఎక్కువ మాట్లాడదురా పేకలు కోసేస్తా పొద్దున్న లేసరికి ఒక్కవమ్మే మనం కూడా ఇద్దరు గొడవ పడద్దు రాత్రి పడుకుందాం రేపు మార్నింగ్ చూద్దాం ఓకేనా ఓకే అరే మాయా వెళ్ళరా అది చంపేస్తా అంటాడు ఈ పూట చచ్చిపోదాం యాక్ట్ చేద్దాం దాంట్లో ఉంది అయితే చచ్చిపోయిన యాక్ట్ చేస్తున్నాడు అంతే జరగపా లేపరగా పాపం ఇల్లు ఆడన్నంత పని చేసిండు అయ్యో నేపాల్ లేడే నువ్వు రాలే కదా నువ్వు రారా బయటికి ఏంట్రా పొద్దున్నే ముక్కు పచ్చలా నువ్వు మా ఆయన చంపేస్తావరా మీ మామ నేను చంపాడు ఏంట్రా నువ్వే కదా రాత్రి అన్నావు నరికేస్తాను పేక వస్తానా కదా ఒరే నేను ఏదో ఫ్లో లో ఎమోషన్ నరికేస్తా పొడి చేస్తాను నేను అలా టైపరా ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి చూడుకో ఏంటి వీడియో వీడియో ఎక్కడరా వాళ్ళు తీసిందే వాళ్ళు నీ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర లేదుగా వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు కదా మళ్ళీ మనం అయినా నాకు డౌట్ పేక కొత్త పేక నుంచి చెప్తున్నా చోళ్ళ నుంచి ముక్కుల నుంచి కూడా వచ్చిందండి వేడి చేసి ఉంటది వేడి చేయండి దరిద్రుడారా ఈ టైంలో జోకులేస్తావు ఏదో చేసి మేనేజర్ నేను చంపేశానంటారు ఇప్పుడు ఎలా చచ్చిపోయి అర్థం కావట్లేదు ఏంటి నువ్వు దాన్ని పెళ్లి చేసుకో దాన్ని పెళ్లి చేసుకోండి నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటా జీవితం జైల్లో ఉంటావు చెప్పు అమ్మో జైల్లో ఉంటే ఏమీ ఉండదు తేడా ఉండదు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే ఏదో ఒకటి ఉంటదిలే సరే దీనికి బొట్టు పెట్టు బొట్టు పెట్టాలా ఇప్పుడు ఎక్కడ ఉందా బొట్టు పెట్టడానికి రక్తం వచ్చి పెట్టి అరే శవం ఏంటి ఇటు ఉండాలి అడి తిరిగింది ఇందాక ఫ్యాన్ గాలి తిరిగి ఉంటుంది ఇద్దరికి పెళ్లి అయిపోయింది హ్యాపీ హనీమూన్ హనీమూనా ఈ కోత్తోనా ఏంట్రా ఇది వదలట్లేదు ఆడు తీసుకెళ్తున్నాడు ఇడు వెళ్తున్నాడా హైదరాబాద్ లో నా పేరు చెప్తే అలా అమ్మాయిలు కోసుకుంటారు నానా మీ మామ వచ్చాడరా ఎక్కడరా ఎక్కడా ఒరే అమ్మాయి నిజం కనబడతాడు యాక్టింగ్ చేస్తా అరే ఇదిగోరా మీ మామయ్య నాకుంటే కనిపిస్తాడు కదరా ఒరే మరి నాతో మాట్లాడతాడరా నువ్వే కదా నరికేస్తాను అందుకే నీకే కనిపిస్తున్నాడు ఇలాంటి అల్లుడు దొరకడం ఒరే నాతో మాట్లాడుతున్నట్టుందిరా నాకు వినిపించాలి కదరా నాకు వినిపిస్తుందా నాతో కనబడుతున్నాడు రా అదిగోరా నాకు కనిపించారా మీరు లేదు హనీమూన్కి వెళ్ళండి బాబు ఇంకా లేట్ చేయొద్దు బాబు మొత్తాన్ని పెళ్లి చేస్తావరా హ్యాపీ మాయా థ్యాంక్స్ రా బాబు కాదు ఇల్లు ఇస్తానా మనిషి పేరు మీద ఉన్నా మనిషి పేరు మీద ఉందిరా అవునా డాక్యుమెంట్స్ ఏవి ఇది తీసుకో మనీషా ఇల్లు మరి ఇల్లు వాళ్ళది ఇల్లు మా ఓనర్దిరా మరి మనీషా ఉంది ఓనర్ కూతురు పేరు కూడా మనీషానే దాని పేరు మీద ఉంది ఇల్లు అంటే అదేనా అరే మామూలు రారా సరే మాయ చచ్చిపోలేదు నాడు బతికాడు పారిపోయాడు ఊరికి ఇల్లు కక్కుర్తి పడి డ్రామా ఆడాను అంతేరా నీ కకృతి కోసం నా కకృతి మొత్తం పాడు చేసావు కదరా క్షమించరా మా ఆయన పట్టుకుందాం లైఫ్ లాంగ్ ఇంకా నేపాలే